జాతకంలో గ్రహస్థితులను బట్టి, గ్రహ మార్పిడిని బట్టి ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క జీవిత గమనం అనేది నడుస్తూ ఉంటుంది అంటూ మన జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. నిజానికి జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా గొప్పదైనది, చాలా వింతైనది. ఒక మనిషి మీద ఒక వెలుతురు పడుతోంది అంటే ఏ గ్రహం అనుగ్రహించింది అనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పగలం. అదే జ్యోతిష్య శాస్త్రము మహత్యం. ఇక మరొక విషయం ఏంటి అంటే అమ్మవారి దయ వల్ల జ్యోతిష్య శాస్త్రం ఎలా ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి అనుకూలత గ్రహం నుంచి వస్తోంది అంటే ఆ మనిషి పట్టుదలతో, సంకల్పంతో ఇంకా ఎక్కువగా సాధించగలడు అని దాని అర్థం. ఇక విషయానికి వస్తే సూర్యుని సంచారం అంటే రవి యొక్క సంచారం ఒక మనిషి జాతకంలో ఉంది అంటే ఖచ్చితంగా ఆ మనిషికి కీర్తి ప్రతిష్టలతో పాటు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కీర్తి ప్రతిష్టలు దగ్గరయ్యి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇక అంతేకాకుండా వాళ్ళకి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా ఎంతో కీర్తి వస్తుంది. ఉదాహరణకి ప్రమోషన్లు రావటం, జీతాలు పెరగటం, విదేశీ పర్యటన జరగటం, ఇలా రకరకాల అంశాలలో రవి అనుకూలిస్తే వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి. ఇక విషయానికి వస్తే ఈ శ్రీరామ నవమి వరకు సూర్యుడు అంటే రవి యొక్క సంచారం మీనం నుంచి మేషానికి మారబోతోంది. అందుకని మేషరాశి వారికి ఈ శ్రీరామ నవమి నుంచి అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పాలి. ముఖ్యంగా రవి యొక్క సంచారం మేషరాశి వారికి ఉంటుంది. అందుకనే చాలా రోజుల నుంచి వాళ్ళు బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు. అంతేకాకుండా వాళ్ళు కష్టపడి పనిచేసే సద్బుద్ధి వాళ్ళకి కలుగుతుంది. అంటే చాలామంది మేషరాశి వాళ్ళు ఇప్పటి వరకు కొంత ఇది బాధల వల్ల, లేకపోతే వేరే ఇతరితర బాధల వల్ల సంపాదించలేని ప్రయత్నంలో, కష్టపడి పని చేయలేని ప్రయత్నంలో ఉంటున్నారు. ఇక అలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరపు మేషరాశి వారికి రవి బాగా అనుకూలిస్తాడని చెప్పచ్చు. ఇక రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం విదేశీ అవకాశం రావచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్న వాళ్ళ ఒక ఆశ, కలల ఉద్యోగం, అలాగే వ్యాపారం, ఎన్నో ఏళ్ల నుంచి కలలుగా కోరుకుంటున్న విషయాలన్నీ కూడా వాళ్ళు కోరుకోవచ్చు. ఇక అంతేకాకుండా సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రవి ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో బాగా అనుకూలిస్తాడని కూడా తెలుస్తుంది. ఇక మూడవ రాశి ఏంటి అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా రవి అనేది చాలా సానుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం వాళ్ళు ఎక్కడ ఏది మొదలు పెట్టాలనుకున్నా కూడా వాళ్ళకి అక్కడి నుంచి ఎన్నో రకాల కీర్తి ప్రతిష్టలు అనేవి అందుతూ ఉంటాయి. అందుకనే చాలా అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.